సో నితీష్‌ని తప్పించారు కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు వంతే అనే క్యాంపెయిన్ విస్తృతంగా జరుగుతుంది. దానికి ఒక్క రోజు, 2 రోజుల ముందు నేను చేసిన వీడియో గూడా ఉండడం వల్ల సో చంద్రబాబును గూడా మార్చబోతున్నారు. ఇక్కడ కొత్త నాయకుడు రాబోతున్నారు. నితీష్ అయిపోయాడు. నెక్స్ట్ చంద్రబాబు అనే ఒక క్యాంపెయిన్ విస్తృతంగా జరుగుతోంది. సో ఈ క్యాంపెయిన్ జరగడానికి సంబంధించిన అవకాశం మరింత విస్తృతంగా, మరింత ఎక్కువగా అవకాశం ఎందుకొచ్చిందంటే నితీష్ కుమార్‌ని కేంద్రంలోకి తీసుకోవడం వల్ల, నితీష్ కుమార్‌ని ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజ్యసభకి ఏం వెళ్ళట్లేదు కదా! ఈ క్యాంపెయిన్ ఉంటుంది అంటే జూన్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు రాజ్యసభకు వెళ్తారు అనేది సమాచారం. జూన్‌లో ఆయన రాజ్యసభకి వెళ్ళే అవకాశం ఉంటే, జూన్‌లో గనక ఆయన రాజ్యసభకెళ్తే మనం అంచనా వేస్తున్నట్టుగా, మనం భావిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోతోంది. సో గతంలో ప్రధానమంత్రి పదవి కోసం చేసిన లాబియింగు బెడిసి కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఉప ప్రధాని కోసం చేస్తున్న లాబియింగ్ ఫలిస్తుందా? లేకపోతే ఆయన కేంద్రంలోకెళ్తే కేంద్రంలో ఏ రోల్ తీసుకుంటారు ఏంటి అనేది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తిని కలిగించే పరిణామంగా ఉండబోతోంది.